రాజు బలి పూజకు వేగమెరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాది రాజు బలి పూజకు వేగమెరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. రాజాది రాజు బలి పూజకు వేగమెరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాది రాజు బలి పూజకు వేగమెరారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన పీఠాధిపతులు మాన్యశ్రీ తెలదుర్తి జోసెఫ్ రాజారావు గారి పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ సమావేశమైన మీ అందరి తరపున, వ్యక్తిగతంగా నా తరపున శుభాభివందనములు మన పీఠాధిపతులకు తెలియజేస్తూ ఉన్నాను. పుట్టినరోజు జరుపుకునేటప్పుడు మనం ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? పుట్టినరోజు జరుపుకునేటప్పుడు ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? తల్లిదండ్రులు. ఈరోజు మరి వారు ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? వారి తల్లిదండ్రులు. కనుక ఈ రోజున మన పీఠాధిపతులు వారికి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులైనటువంటి తెలతోటి ప్రభుదాస్ గారు, కమలమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అదేవిధంగా తన యొక్క రక్త సంబంధికులను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు మన పీఠాధిపతులు మన మరియ తల్లి పుణ్యక్షేత్రంలో గడిచినటువంటి సంవత్సరాల్లో ముఖ్యంగా పీఠాధిపతిగా
దేవుడు వారికి చేసినటువంటి మేలులకు గాను ఈరోజు మనతో కలిసి కృతజ్ఞతాస్తుతి బలిని సమర్పిస్తూ ఉన్నారు. గడిచినటువంటి సంవత్సరాలలో వారు విజయవాడ పీఠాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అనేక కమిటీలను ఏర్పాటు చేసి వారి యొక్క సూచనలు సలహాలు తీసుకుంటూ విజయవాడ పీఠాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నారు. అది వారి యొక్క సుపరిపాలనకు ఒక మంచి గుర్తు. వారు ప్రత్యేకంగా మీ అందరి ప్రార్థనా సహకారంతోనూ ఆర్థిక సహకారంతోనూ మన యొక్క విజయవాడ పీఠంలో కనీసం 40 పైనే కట్టడాలు నిర్మించడం జరిగింది. అనగా వివిధ విచారణ దేవాలయాలు కానివ్వండి, వివిధ గ్రామాలలో దేవాలయాలు కానివ్వండి, లేదా గురునిలయాలు కానివ్వండి నిర్మించడం జరిగింది. వారు ప్రసంగం చెప్పవలసి వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తే సిద్ధపడే వెళ్తారు, కానీ సిద్ధపాటు లేకుండా ఎప్పుడు కూడా పూజలు సమర్పించరు. ఒక సందర్భంలో బిషప్ గారిని, ఏమండి మీరు ఉదయం వెళ్తున్నారు, సాయంత్రం వెళ్తున్నారు దియోబలి పూజలకు, అది కొంచెం మీకు భారంగా ఉండలేదా అన్నప్పుడు, ఫాదర్ జయ మీరు చెప్పేది వాస్తవమే, కానీ దేవుడు నాకు శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చారు కనుక అది నేను దేవుని కోసం ఉపయోగించాలని ఆయన దృఢంగా చెప్పారు. ఇది ఇలాంటి గొప్ప విశ్వాసము మనకే కాదు, మన తర్వాత వచ్చేటువంటి గురువులకు కానీ తర్వాత పీఠాధిపతులకు కానీ ఒక సుమాత్రుగా మీరు చేసేటువంటి ఆ పని ఉంటూ ఉన్నది. కనుక ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మరొకసారి పీఠాధిపతులకు మీ అందరి తరపున, నా తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మన పూజ్య పీఠాధిపతులను పూజ ప్రారంభించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, జయరాజ్ ఫాదర్ గారికి నా కృతజ్ఞతలు. ఈరోజు నేను నా 74వ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నాను. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను వాళ్ళని స్మరించుకుంటున్నాను. అలాగే నాకు ఆధ్యాత్మిక జన్మనిచ్చిన మరియమాతను స్మరించుకుంటూ ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఆదివారం అవటం మూలంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోగలుగుతున్నాను. చాలా సంతోషం. మీ అందరి సమక్షంలో ఆ తల్లికి నా కృతజ్ఞతా భావాలు తెలుపుకుంటూ, ఆ ప్రభువు నాకు ఈ పిలుపునిచ్చి, మళ్ళీ పిలుపులో పిలుపునిచ్చి, ఇంత పెద్ద పీఠానికి పీఠాధిపతిగా చేసి గత 11 సంవత్సరాలు నన్ను నడిపిన వైనంలో ఆయనకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఆ రుణం అంతా ఆయన నాకు ఆ తల్లి ద్వారా దయచేశాడు. అందువలన నమ్మకంతో, ప్రేమతో నేను ఈ పుణ్యక్షేత్రానికి వచ్చాను. మీ అందరి సమక్షంలో ఇంకోసారి ఆ ప్రభునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా మన మధ్యలో చూశారు ఒక తెల్ల ఫాదర్ ఉన్నారు. ఆయన పేరు ఫాదర్ డీన్. ఆస్ట్రేలియా దేశం నుంచి వచ్చారు. అక్కడ ఉన్న ఒక అగ్రపీఠంలో ఆయన వికార్ జనరల్ ఫాదర్ డీన్. చప్పట్లు కొడదాం ఒకసారి. ఆయనతో పాటు మన భారతదేశానికి చెందిన ఫాదర్ యాంటనీ అనే ఆయన, వారు ఒక కాంగ్రిగేషన్కి ఆయన సుపీరియర్ జనరల్. ఇంతవరకు ఆస్ట్రేలియా దేశంలో సేవలు అందిస్తూ మొన్నే చెన్నైకి తిరిగి వచ్చారు. ఆ బాధ్యతలు స్వీకరించడానికి యాంటనీ ఫాదర్ గారికి కూడా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఆయనకు కూడా మన సమర్పిస్తున్నాం. మానవుడు ఈ లోకంలో ఎంతో పురోభివృద్ధిని సాధించాడు.
ముఖ్యంగా మనం చూస్తే తెలుస్తుంది మనకి. కమ్యూనికేషన్స్, సమాచార శాఖ ఒక్క క్షణంలో ఇంటర్నెట్ ద్వారా ప్రపంచంలో ఏ దేశానికైనా మనం మెసేజెస్ ఈ రోజుల్లో పంపవచ్చు. అదేవిధంగా వైద్య రంగంలో ఎన్నో క్రొత్త పద్ధతులు, మందులు, సౌకర్యాలు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, ప్రయాణ సౌకర్యాలు, క్రొత్త వాహనాలు, బుల్లెట్ ట్రైన్స్, ఎలక్ట్రిక్ కార్స్, ఇంకా ఎన్నో క్రొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. బ్యాంకుకి వెళితే క్రెడిట్ కార్డ్స్, తర్వాత ఫోన్పే. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక చిన్న బండి నడుపుకుని వస్తువులు అమ్ముకునే వ్యక్తి అక్కడ కోడ్ పెట్టి మనకు కావాలంటే దాన్ని పే చేయాలంటే దానికి డబ్బులు ఇవ్వకోకుండా ఫోన్పే చేయమని మనల్ని పిలుస్తూ ఉంటాడు. సెల్ ఫోన్స్ మరెన్నో మనిషి కనిపెట్టాడు ఈ సంవత్సరాలలో. అయినా ఏదో ఒక అసంతృప్తి అందరిలో. నాకు ఇంకా కావాలి, తృప్తి లేదు. అసంతృప్తి మనిషిని పీడిస్తుంది, మనిషిని వెంటాడుతూ ఉంది. మానవుడు అన్నపానీయాలకే గాక ఆధ్యాత్మిక విషయాలకు కూడా అలమటిస్తున్నాడు. దేవునితో సత్సంబంధాలు నడుపుకోవాలని తాను కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమ, అవగాహన, సోదరభావం, ఐక్యత, శాంతి, సమాధానం, నీతి, న్యాయం అనే విలువలకై ప్రతినిత్యం మనిషి ఆరాటపడుతున్నాడు, దప్పిక కొంటున్నాడు. ఈ దప్పికను కేవలం ఒక్క దేవుడు మాత్రమే మనకు ఇవ్వగలడు. సొంతగా మనం సంపాదించుకోలేం. ఆయన రక్షణలోనే మానవుడు శాశ్వతమైన తృప్తిని పొందగలడని నేటి పఠనాలు మనకు బోధిస్తున్నాయి. మన ఆధ్యాత్మిక అవసరాలు మనకు బాగా తెలుసు. నీ ఆధ్యాత్మిక అవసరాలు నీకు తెలుసు, నా ఆధ్యాత్మిక అవసరాలు నాకు తెలుసు. ముఖ్యంగా ఈ పుణ్యక్షేత్ర విచారణలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ తపస్కాలంలో ఆరంభమయ్యాయి, నిర్వహిస్తూ ఉన్నారు. మన మేత్రాసనంలో ఉన్న అన్ని విచారణలను గుర్తించుకుంటూ ఈ దివ్య పూజలో మనందరం పాల్గొందాం. జీవజలనిధి అయిన క్రీస్తు ప్రభుని ఆశీర్వాదాలు మెండుగా అందరికీ లభించాలని ప్రభుని వేడుకుందాం. ఈ పూజను నెరవేర్చే యోగ్యుల మగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సహోదరులారా, తాను సృజించిన ఈ నీటిని దయతో ఆశీర్వదింపుమని సర్వేశ్వరుని మనవి చేయుదాము. తీర్థమును ప్రోక్షించుట మన జ్ఞాన స్నానమును జ్ఞాపకపరుచుతున్నది. మనకు ప్రసాదింపబడిన పవిత్రాత్మ ద్వారా విశ్వాసపాత్రముగా జీవింప దేవుడు మనకు సహాయపడునుగాక. సర్వశక్తిగల ప్రభు అయిన సర్వేశ్వర, నీవు ఆత్మ శరీరముల జీవనమునకు మూలాధారము. మా ప్రార్థనను ఆలకించి ఈ నీటిని ఆశీర్వదింపుము. మా పాపక్షమకు, రోగ నివారణకు, పిశాచపు శక్తిని పారద్రోలుటకు, రక్షణదాయకమైన ఈ శక్తిని పొందుటకు మేము ఈ నీటిని భక్తితో ఉపయోగించుతున్నాము. మా రక్షణార్థమై నీ దయానుగ్రహం వలన జీవమును మా యందు నిత్యము ప్రవహింపచేయుము. ఈ విధమున మేము నిర్మల హృదయముతో నిన్ను చేరి ఆత్మ శరీరముల అపాయముల నుండి తప్పించుకుందుముగాక. వీటినన్నింటినీ దయచేయుమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఓ సర్వేశ్వర, నీటి నిస్సారమును పోగొట్టుటకు ఉప్పును నీటిలో కలుపుమని ఎలీషా ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించితివి. కావున ఓ ప్రభు, ఈ ఉప్పును దయతో ఆశీర్వదింపుము. ప్రభు ఉప్పుతో కలిసిన ఈ నీటిని ప్రోక్షించిన స్థలమందెల్లా పిశాచపు తంత్రోపాయములు తొలగి పవిత్రాత్మ నివసించుచు మమ్ము కాపాడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము.
వారితో అనుచరుడై సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో వంచన చేసితి ఎందరినో దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని కలువరిలో సిలువంతా కలవరమాయ జగమంతా కలువరిలో సిలువంతా కలవరమాయ జగమంతా పాపినైన నా కొరకు మరణమునే భరించితివే మరణమునే జయించితివే దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా దేవా పాపిని ఈశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభు దయ చూపుము క్రీస్తు ప్రభు దయ చూపుము ప్రభు దయ చూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము జీవదాత దయ చూపుము క్షమధామ దయ చూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము మరియతనయ దయ చూపుము శాంతి సదయ దయ చూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము ఓ క్రీస్తు ప్రభు దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు దయానిధివి, మంచితనమునకు నివాస స్థానము నీవే. ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములందు
మా పాప నివారణకు సాధనములుగా నీవు సూచించితివి. మనస్సాక్షి వేదనకు గురి అయి దీనస్థితి అందున్న మమ్ము కరుణతో చూడుము. పాపభారము క్రింద పడియున్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మాకు త్రాగుటకు నీరు చూపుము. మొదటి పట్టణము నిర్గమాకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. నిర్గమాకాండము 17వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఆ దినములలో దప్పికచే అల్లాడిపోవచ్చు ఆ ప్రజలు మోషే మీద నేరము మోపిరి. వారు అతనితో, ఐగుప్తు దేశం నుండి మమ్మేలా తోడ్కొని వచ్చితివి? మమ్ములను చంపుటక? ఇక్కడ మేము, మా పిల్లలు, పశువులు దప్పికచే చచ్చిపోవలయునా ఏమి అనిరి. మోషే యావేకు మొరపెట్టుకొనెను. అతడు, నేను ఈ ప్రజలతో ఎట్లు వేగుదును? ఇంక కొంతసేపున్నచో వారు నన్ను రాళ్లతో కొట్టుదురు అనెను. అంతటా యావే మోషేతో, నీతో పాటు ఇజ్రాయేలు పెద్దలను కొంతమందిని తీసుకొని ఈ ప్రజకు ముందుగా నడిచిపొమ్ము. నీవు నదిని కొట్టిన కర్రను చేతపట్టి వెళ్ళుము. నీవు చూచుచుండగానే నేను హోరేబు కొండ రాతి మీద నిలబడెదను. నీవు కర్రతో ఆ రాతిని కొట్టుము. వీరందరూ త్రాగుటకు రాతి నుండి నీరు పుట్టును అనెను. ఇజ్రాయేలీయుల పెద్దలు చూచుచుండగానే మోషే దేవుడు చెప్పినట్లే చేసెను. ఇజ్రాయేలీలు జగడమాటుట చేతను వారు యావే మనతో పాటు ఉన్నాడా లేడా అని సందేహించుచు యావేను పరీక్షించుచు చేతను ఆ చోటుకి మస్సా అని, మెరీబా అని పేర్లు వచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2 ప్రభువును సంతసముతో స్తుతింతుము. మన రక్షణ దుర్గమైన దేవుని ఆనందంతో కీర్తింతుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలోనికి వచ్చెదము. సంతోషముతో కీర్తనలు పాడుచు ఆయన్ను వినిపించుదము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. 2 శిరము వంచి ఆయనను ఆరాధించుదము. మనలను సృజించిన ప్రభువు ముందట మోకరిల్లుదము. ఆయన మన దేవుడు, మనము ఆయన కాచి కాపాడు ప్రజలము, ఆయన మేపు మందలము. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత బాగుండును. మెరీబా చెంత మీ పితరుల వలె, నాడు ఎడారిలో మస్సా చెంత మీ పితరుల వలె మీరును హృదయములను కఠినము చేసుకోవలదు. నేను చేసిన కార్యములను చూచిన పిదప కూడా మీ పితరులు నన్నిచట శోధించి పరీక్షకు గురి చేసిరి. అందరూ నేడు మీరు ఆయన మాట వినిన ఎడల మీ హృదయములను కఠినము చేసుకోవలదు.
రెండవ పఠనము. దేవుడు మనకొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 8వ వచనం వరకు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 5వ వచనం నుండి 8వ వచనం వరకు. సహోదరులారా, విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడితిమి. ఈనాడు మనకు నిలమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయనయే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలయన దేవుడు మనకు వసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. మనము బలహీనులుగా ఉన్నప్పుడే నిర్ణీత కాలము దైవహీనుల కొరకై క్రీస్తు మరణించెను. ఎందువలన నీతిమంతుని కొరకు కూడా ప్రాణములను ఇచ్చుట అంత సులభము కాదు. బహుశా సత్పురుషుని కొరకై ఒకడు తన ప్రాణములను ఇచ్చుటకై సిద్ధపడునేమో. కానీ మనము పాపాత్రులమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకై మరణించెను కదా. ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నారు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా, నీ జీవితమెందుకు నాదా. తిరునామ కీర్తన పాడని ఎడల నాలుక నాకెందుకు నాదా, దేవాని మహిమను స్తుతించని ఎడల అధరాలు ఎందుకు నాదా, ఈ జీవితమెందుకు నాదా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషము 4వ అధ్యాయము 5వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 19వ వచనం నుండి 26వ వచనం వరకు, 39వ వచనము మరియు 40వ వచనం నుండి 42వ వచనం వరకు.
ఆ కాలములో యేసు సమరయాలోని సికారు అను పట్టణమునకు వచ్చెను. అది యాకోబు తన కుమారుడకు యోసేపునకు ఇచ్చిన పొలము సమీపములో ఉన్నది. అక్కడ యాకోబు బావి ఉండెను. యేసు ప్రయాణ బడలికచే ఆ బావి వద్ద కూర్చుండెను. అది మధ్యాహ్న వేళ. ఒక సమరయ స్త్రీ నీటి కొరకు అక్కడికి వచ్చెను. యేసు ఆమెను, నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని అడిగెను. ఆయన శిష్యులు ఆహార పదార్థములు కొనివచ్చుటకై పట్టణముకు వెళ్ళియుండిరి. ఆ సమరయ స్త్రీ యేసుతో, యూదుడివైన నీవు సమరయా స్త్రీనగు నన్ను నీరు ఇమ్మునుట ఎట్లు అడుగుచున్నావు అని అనెను. ఏలైనా యూదులకు సమరయాలతో ఎత్తు పొత్తును లేదు. అప్పుడు యేసు, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల త్రాగుటకు నీరు ఇమ్ము అని అడుగుచున్నది ఎవరు అని తెలిసి ఉన్న ఎడల నీవే ఆయనను అడిగి ఉండేదానవు. అప్పుడు ఆయన, నీకు జీవజలమును ఇచ్చి ఉండేవాడు అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, నీరు చేదుకొనుటకు నీ యొద్ద ఏమీ లేదు. జీవజలమును నీవు ఎక్కడి నుండి తెచ్చేవాడవు? మా పితరుడగు యాకోబు మాకును ఈ బావి ఇచ్చెను. అతడు, అతని కుమారులు, అతని మందలు ఈ బావి నుండి నీరు త్రాగిరి. ఇప్పుడు నీవు అతని కంటే గొప్పవాడవా అని అడగగా, యేసు సమాధానముగా ఆమెతో, ఈ నీటిని త్రాగువాడు మరలా దప్పిక కొనును. కానీ నేను ఇచ్చు నీరును తాగువాడు ఎన్నటికిని దప్పిక కొనడు. నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమును ఊరుటకై నీటి బుగ్గగా ఉండెను అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె, అయ్యా, నేను మరలా దప్పిక కొని ఉండినట్లు, ఈ నీటికై ఇక్కడికి రాకుండా ఉండినట్లు నాకు ఆ నీరు ఇమ్ము అని అడిగెను. అయ్యా, నీవు ప్రవక్తవని నాకు తోచుచున్నది. మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించిరి, కానీ దేవుని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుచున్నారు అని పలికెను. స్త్రీ, నా మాట నమ్ము, సమయము ఆసన్నమగుచున్నది. మీరు ఈ పర్వతము మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధింపరు. మీరు ఎరగని వానిని మీరు ఆరాధింతురు, మేము ఎరిగిన వానిని మేము ఆరాధింతుము. ఏలైనా రక్షణ యూదుల నుండియే వచ్చును. కానీ నిజమైన ఆరాధికులు ఆత్మయందును సత్యమందును తండ్రిని ఆరాధించుచు సమయం ఇప్పుడే వచ్చి ఉన్నది. నిజముగా తండ్రి ఆశించినది ఇటువంటి ఆరాధికులనే. దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మయందును సత్యమందును ఆరాధింపవలెనని యేసు చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, క్రీస్తు అనబడు మెస్సయ్య రానున్నాడని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు అన్ని విషయములను తెలియచేయను అని పలికెను. నీతో మాట్లాడుచున్నది నేనే అని యేసు సమాధానమిచ్చెను. నేను చేసినదంతయు అతడు నాకు చెప్పెను అని ఆ స్త్రీ వెళ్ళి దానిని బట్టి పట్టణంలో సమరయులు అనేకులు ఆయనను విశ్వసించిరి. ఆ సమరయ వాసులు వచ్చి ఆయన యొద్దకు కూర్చుండి ఆయనను మాతో 2 రోజులు ఉండమని వేడుకొనిరి. ఆయన ఉపదేశములను ఆలకించి ఇంకా అనేకులను ఆయనను విశ్వసించిరి. మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించలేదు, మేము స్వయముగా ఆయన ఉపదేశములను వింటిమి. వాస్తవముగా ఆయన లోక రక్షకుడని మాకు తెలియను అని వారు ఆమెతో చెప్పిరి. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగును గాక.
ఏ విధంగా ఆధ్యాత్మిక అవసరాల వైపు మనల్ని నడిపిస్తాయో ఈనాటి పఠనాలు మనకు తెలియజేస్తున్నాయి. మన భౌతిక అవసరాలు ఆధ్యాత్మిక అవసరాల వైపు మనల్ని మరలిస్తాయి. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మన ఆధ్యాత్మిక అవసరాలు కూడా మనకు తెలుస్తాయి. ఆ ఆధ్యాత్మిక అవసరాల కోసం మనం పాటుపడుతూ ఉంటాం. యావే ప్రభు ఇశ్రాయేలీయులను వాగ్దత్త భూమికి తరలిస్తున్నప్పుడు వారు దేవుణ్ణి అనేక పరీక్షలకు గురి చేశారు. మంచినీరు కరువైన ప్రాంతాలను దాటేటప్పుడు వారు గొణగడం ఆరంభించారు. నీళ్లు లేవు, చచ్చిపోతాం, ఏమవుతుంది, మేము, మా పిల్లలు, మా పశువులు ఏమవుతాయని ఒకటి సనగసాగారు. ఒకసారి త్రాగటానికి నీరు లేక దాహంతో తపన పడుతూ వారందరూ మోషేకు ఎదురు తిరిగి అతన్ని దూషించారు. అతన్ని రాళ్లతో కొట్టి చంపడానికి కూడా సిద్ధమయ్యారు. అప్పుడు మోషే ప్రభువుకు మొరపెట్టగా హోరేబు కొండ బండ మీద తన చేతి కర్రతో కొట్టిన దాని నుండి నీరు పుట్టును అని ప్రభు వారికి అభయమిచ్చాడు. ఈ సంఘటన ఇశ్రాయేలీ ప్రజల జీవితకాలంలో కాలక్రమేణా ఒక కీలక పాత్ర వహించింది. వారు పొందిన భౌతికమైన దప్పిక ఆధ్యాత్మిక దప్పికకు సూచన అయ్యింది. ఆ బండ మెస్సయను, దాని నుండి ప్రవహించిన నీరు ఆయన రక్షణాన్ని సూచిస్తూ ప్రజలలో నిలిచిపోయాయి. ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చే శిల క్రీస్తేనని ఆ తరువాత పునీత పౌలు గారు ఒక చక్కని పోలికతో కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో ఆయన చెప్పాడు. బైబిల్లో మొట్టమొదట జలం గురించి ప్రస్తావన ఆదికాండంలోనే దొరుకుతుంది మనకి. 1వ అధ్యాయం 2వ వచనం, భూమి ఆకాశాలతో పాటు జలాన్ని సృష్టించినట్లు కనిపిస్తుంది. ఈ నీరు, ఆయన సృష్టించిన ఈ నీరు 2 వంతుల ఉదజని, 1 వంతు ప్రాణవాయువుల మేలి కలయికగా ఉన్న ఒక ద్రవ పదార్థం. అనేక పదార్థాలతో కలిసిపోయే స్వభావం కలిగిన ఈ జలం మీదనే మన జీవం ఆధారపడుతుంది. ఈ జలం మానవ జీవనానికి గర్భం లాంటిది. కడగటానికి, స్నానానికి, ఆరోగ్యప్రదమైన అవసరాలకు, సేద తీర్చుకొనుటకు, సేద్యానికి ఈ నీరు ఉపయోగపడుతుంది. పూర్వ నిబంధనలో సూచించిన ఈ బండ క్రీస్తుకు గొప్ప సూచన, ఒక ముంగుర్తు కూడా. క్రీస్తు హృదయ బండ నుండి 7 పాయలుగా నీరు ప్రవహించి అనేక మందికి సప్త సంస్కారాల ద్వారా ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చే నీరు ఈ నీరు. మెస్సియా కాలాన్ని ప్రభువు మన మధ్యలో ఉన్నాడు, రక్షకుడు మన మధ్యలో ఉన్నాడంటే ప్రజలు దీనిని నీటితో వర్ణించారు. మెస్సియా వచ్చినప్పుడు నీరు సమృద్ధిగా ఉంటుందని ప్రజలందరూ వాళ్ళు నమ్మారు. ఈ నీటి సమృద్ధి రక్షణ సమృద్ధికి చిహ్నం. మెస్సియా కాలాన్ని యేషయా ప్రవక్త ఈ విధంగా వర్ణించాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, అప్పుడు అంధుల కళ్ళు విప్పుకొనును, చెవిటివారి చెవులు మరలా తెరుచుకొనును, అవిటివాడు జింకవలె గంతులు వేయుచు పరుగెత్తును, మూగవాని నాలుక ఆనంద గీతములను పాడును, ఎడారిలో నీటి ఊటలు పుట్టును, బీడు భూములలో నదులు ప్రవహించును, మండుచున్న ఇసుక ఒక కొలనుగా తయారగును, ఎండిపోయి ఉన్న భూమి జలములతో నిండి ఉండును అని యెషయా ప్రవక్త ప్రవచించాడు. 35వ అధ్యాయం 5-7 వచనాలు. ఆ నీరు, మెస్సియా కాలంలో ఉన్న ఆ నీరు ఇప్పుడు జ్ఞానస్నానపు నీటిగా రూపొంది ప్రజల పాపమాలిన్యాన్ని పోగొట్టి వారి జీవితమైన నేలలో ప్రవహించి దానిని ఫలవంతం చేస్తుంది, మన జీవితాలను ఫలవంతం చేస్తుంది. అనగా ఆ నీరే మనకు నూతన జీవాన్ని వసుకుతుంది. ఈరోజు మనం చదివిన సువార్తకు వద్దాం. నేటి సువార్తలో యేసు ఒక వెలివేయబడిన పాపిని యాకోబు బావి వద్ద కలిసి ఆమెలో ఉన్న ఈ శారీరక దాహాన్ని
ఆత్మదాహంగా మారుస్తాడు. అది నేటి కథనంలోని యేసు సమరయ స్త్రీల మధ్య జరిగిన సంభాషణలో కనుగొంటాం. వాళ్ళ సంభాషణలో ఏమి జరిగింది? విశదీకరణ, సంభాషణ, అనుబంధం, ఈ విధంగా వాళ్ళు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్నారు. అది చీకటి నుండి వెలుగులోనికి, అజ్ఞానం నుండి బుద్ధి వికాసానికి నడిపించే కథనం. యేసు నెమ్మదిగా ఆ స్త్రీలో రక్షణ ఊట అయిన జీవజలము కొరకు తపించే ఒక ప్రేరణను కలిగించాడు. మొట్టమొదట వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. నీళ్లు కావాలి నాకు, మంచి నీళ్ళు ఇమ్మా. తర్వాత నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే మళ్ళీ ఇక్కడ తిరిగి రావు, నీలో ఇక ఈ నీరు బుగ్గై కూర్చుంటుంది అంటే ఆవిడేముంది, నీ దగ్గర బకెట్ లేదు, తాడు లేవు, ఏం చేస్తావు, అసలు నువ్వు నన్ను అడుగుతావేంటి అన్నట్లు మామూలుగా మాట్లాడుతూ ఉంది. కానీ ఒక క్రొత్త ప్రేరణ ఆయన ఆమెలో కలిగించాడు. అది నిత్య జీవం, దైవానుగ్రహం, ఆత్మలోని దైవజీవం. ఆ స్త్రీ ఇటువంటి నీటి కొరకు తాను తాపత్రయపడింది. ఎందుకంటే ఆమె మొదట్లో దీనిని అపార్థం చేసుకున్నప్పటికీ ఆ తరువాత నిత్య జీవం పొందేందుకు తాను చాలా ఇష్టపడింది. క్రీస్తు ఆమె భౌతిక దాహాన్ని ఆధ్యాత్మిక దాహంగా ఎలా మార్చగలిగాడు? యేసు ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నప్పటికీ ఆమె మొదట్లో భౌతికంగానే ఆలోచించింది. ఆమెలోని ఈ అడ్డుగోడను తొలగిస్తూ ఆయన ఆమెను తన వ్యక్తిగత జీవితం వైపు నడిపించాడు. ఇంటికి వెళ్ళి మీ భర్తను తీసుకురా అని చెప్పింది. ఒకసారి గతుక్కుమంది. భర్త ఇప్పటికే 5 ఉన్నారు, నాకు ఎవరైనా తీసుకురావాలి, గతుక్కుమంది. అప్పుడు తన వ్యక్తిగత జీవితం వైపు నడిపించాడు. మనసు విప్పి సాగిన వారి పరస్పర సంభాషణలో ఆమె మొదట ఆయనను ఒక యూదునిగా పరిగణించింది. ఆ తరువాత అదంతా పోయి అయ్యా అని పిలుస్తుంది. ఆ తరువాత ప్రభువా అంటుంది. ఆ తరువాత నువ్వు ప్రవక్తవై ఉండాలి, లేకుంటే నా మనసులో ఉన్న మాట నువ్వు చెప్పేస్తున్నావన్నీ. చివరిగా ఆయన్ని నీవు ప్రవక్తవు కాదు, నిజంగా నీవు రక్షకుడివే అని ఆయన్ని గుర్తించింది. ఈ విధంగా మామూలు సంభాషణలో ఆయనను మామూలు వ్యక్తిగా పరిగణించిన ఆమె చివరికి ఆయనను రక్షకునిగా స్వీకరిస్తుంది. ముందు ఆమె నీరు గురించి మాట్లాడింది. అయితే తర్వాత యేసు ద్వారా తన వ్యక్తిగత జీవితం గురించి, నిజమైన ఆరాధన గురించి తెలుసుకున్నప్పుడు యేసే మెస్సియా అని ఆమె గ్రహించింది. నేను ఇచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పికొనడు, నేను ఇచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరడి నీటి బుగ్గగా ఉండును అని ప్రభు అన్న మాటలు యేసు ఒక సాధారణ యూదుడు కాదని, ఆయన ఒక భిన్నమైన వ్యక్తి అని ఆమె గ్రహించేలా చేశాయి. యేసు ఇచ్చే నీరు పవిత్రాత్మ అని ఆమె తెలుసుకుంది. ప్రభు మనకు నీరిస్తాడు, జీవజల నిధి అన్నాడు. ఆయన ఏమిస్తాడు మనకి? తన ఆత్మను అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆ ఆత్మకు నాకు ఇవ్వబయ్యా అని మళ్ళీ ఆమె ప్రాధేయపడింది. సమరయ స్త్రీని గురించి చెప్పినప్పుడు యోహాను సువార్తకారుడు ఆమె పేరు చెప్పడు. ఒక్కొక్కసారి సువార్తకారుడు పేరు చెబుతారు, లాజరు, లేకుంటే ప్రతిసారి ఏదో పేరు చెబుతూ ఉంటారు. మనకు ఈ పేరు చెప్పలేదంటే అర్థం ఏమిటి? ప్రత్యామ్నాయంగా ఈ స్త్రీని ఆయన నిలబెడుతున్నాడు అంటే ఆమె స్థానంలో మనం ఎవరైనా ఉండవచ్చు. బావి చాలా లోతైనది, బహుశా 100 అడుగులు బావి, అంటే భావాలు కూడా లోతైనవి. క్రీస్తు బోధలు అర్థం చేసుకోవడానికి కాబట్టి మనకు ఏం కావాలి? దైవ జ్ఞానం అవసరం. క్రీస్తు బోధలు అర్థం చేసుకోవడానికి దైవ జ్ఞానం అవసరమని తెలుపుతుంది. ఆమె 5వ భర్తతో ఉన్నప్పటికీ, నైతికంగా దిగజారినప్పటికీ క్రీస్తు ఆమెను గౌరవిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, తనతో సమానంగా ఆమెను ఎంచుతున్నాడు. లలితమైన దైవ ప్రేమను కనబరచి ఆమెను ముఖ్యమైన మనిషిగా గుర్తిస్తున్నాడు. క్రీస్తు ఆమెలో పాపాన్ని చూడటం లేదు. శిల్పి రాతిలో ఉన్న శిల్పాన్ని ఊహించినట్లే క్రీస్తు ఆమెలో గల నాయకత్వపు లక్షణాలను గమనిస్తూ ఉన్నాడు. ఆ సికారు పట్టణంలో తన సువార్త ప్రచారాన్ని
ఆవిష్కరించగల విశ్వాసపరురాలనిగా వీక్షిస్తున్నాడు. తాను ప్రోత్సాహం ఇస్తే మంచి సువార్థికురాలుగా తయారు కాగలదని క్రీస్తు ఆశిస్తూ ఆమెతో మాట్లాడాడు. చివరిగా ఈ నిజారు పట్టణ వాసులందరూ ఒక్క మాట అంటారు. ఆమె వెళ్ళి అందరికి ప్రకటించింది, రండి, మెస్సియా వచ్చాడు మన ఊరు, నేను చేసిందంతా చెప్పేశాడు నాకు, రండి రండి అని ఆమె వాళ్లకు ప్రకటించింది. అందరూ వచ్చారు, ఆ ఊరు వాళ్ళందరూ. చివరిగా ఆ పట్టణ వాసులు అందరూ వచ్చి ఒక మాట అంటారు, మేము ఇప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించడం లేదు, మేము స్వయంగా ఆయన ఉపదేశాన్ని విన్నాం, వాస్తవముగా ఆయన లోకరక్షకుడు అని వాళ్ళు తెలియజేస్తారు. మాటలను బట్టి గాక క్రీస్తును అనుభవపూర్వకంగా వారు తెలుసుకొని విశ్వసించారు. మనందరికీ ప్రశ్న, క్రీస్తు అనుభవం నీకు తట్టిందా లేదా? నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, మనందరం జీవిస్తున్నాం కదా, క్రైస్తవులుగా, కథోలికులుగా ప్రతి ఆదివారం పూజకు వచ్చి ఈ పఠనాలు వింటూ, ఈ ప్రసంగాలు వింటూ ఉన్నాం. అనుభవపూర్వకంగా మన పరిస్థితి ఏంటి? చెప్పకండి. క్రీస్తు అనుభవాన్ని పొందాలి మనం. ఇతరులతో చెప్పనవసరం లేదు. క్రీస్తు అనుభవం పొందితే అదే నిండుకుండా పొర్లిపోతుంది. క్రీస్తు అనుభవాన్ని పొందితే ఆ ప్రేమ కూడా పొర్లిపోతుంది. ఎవరికి చెప్పనవసరం లేదు. మన జీవితమే మారిపోతుంది. కాబట్టి క్రీస్తు అనుభవాన్ని పొందాలి. క్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభు నీకు నా వరాలు ఇమ్మంటే ఎవరు అడగాలి? ఆ వరం ఏంటంటే పవిత్రాత్మ వరం. పవిత్రాత్మ దేవుడు క్రీస్తు ప్రభు తన పవిత్రాత్మ ఇచ్చినప్పుడు మనం ఆ పవిత్రాత్మతో నింపబడి మనకు ఆధ్యాత్మిక లక్షణాలు మనలో చేకూరుస్తూ ఉంటాయి. మంచి లక్షణాలు అలవరుచుకుంటూ ఉంటాం కదా, ఆధ్యాత్మిక లక్షణాలు కూడా మనం అలవరుచుకోవాలి. అది ఆత్మ మనకు దయచేస్తుంది. అందుకే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అడగాల్సిన విషయం ఏమిటంటే, ప్రభు నీ ఆత్మ కావాలి, నాకు ఈ జీవజలం కావాలంటే, ఆ జీవజలం వేరే పేరేంటి జీవజలానికి? ఆత్మ, ప్రభుని ఆత్మ. ఎందుకంటే క్రీస్తు మనకి ఆత్మను దయచేసేవాడు. గొప్ప వరం, పెద్ద వరం తన అపోస్తలులకు ఇచ్చిన పెద్ద వరం ఏమిటంటే ఇది, ఆత్మవరం ఇచ్చాడు. అందుకే వాళ్ళు ఒక్క దేశంలో ఉండలేదు, చాలా దేశాలు వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో వెళ్ళి ప్రకటించారు. ఒక పేతురు గారి గురించి ఒక కథ ఉంది. ఆయన రోమ నగరం వచ్చి అక్కడ క్రీస్తు ప్రభు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. అంతలో నీరో చక్రవర్తి ఎవరైతే క్రైస్తవులు వాడిని చంపడం మొదలుపెట్టాడు. ఆ రోజుల్లోనే మొదటి శతాబ్దంలో చంపడం మొదలుపెట్టారు. మన పేతురు గారు ఏం చేశారు? అమ్మో ఇక్కడుంటే మనం చచ్చిపోతామని ఒక దారి తీసుకొని పరిగెత్తున్నారు. అక్కడి నుంచి ఆయన పరారు అవుతున్నాడు. క్రీస్తు ప్రభు దారి మధ్యలో కలుసుకుంటే అప్పుడు అడుగుతాడు అనమాట. పేతురు గారు చూసి ఆయన చూసి ఒక్కసారి నిశ్చేతుడైపోతాడు. నిశ్చేతుడైపోయి అడుగుతాడు, హౌ ఆర్ దిస్ డొమైన్ అంటాడు. వేర్ ఆర్ యు గోయింగ్ లార్డ్? ఎక్కడికి వెళ్తున్నావు ప్రభు నువ్వు అంటాడు. అప్పుడు ప్రభు అంటాడు, ఇక్కడికే వెళ్తున్నాను, రోమే వెళ్తున్నాను. ఎందుకు వెళ్తున్నారు? రెండోసారి చనిపోవడానికి వెళ్తున్నాను అన్నాడు. రెండోసారి చనిపోవడానికి వెళ్తున్నాను. అప్పుడు సిగ్గుతో, భయంతో ఆయన వదిలిపెట్టి మళ్ళీ వచ్చిన దారి వెంట తిరిగి వెళ్ళాడు. రోమనగరం వెళ్ళి అక్కడ చనిపోయాడు. ఆ విధంగా పవిత్రాత్మ దేవుడు ఉంటే మనం కూడా ఈ పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయవచ్చు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం అడగవలసిన విషయాలు ఏమిటి? ఇవి మనం కేవలం భౌతిక అవసరాల గురించి అడగటం కాదు, ఆధ్యాత్మిక అవసరాల గురించి అడగాలి మనం. ప్రభు నువ్వు ఇచ్చిన ఆ నీటినే మాకు ఇంకా ఇవ్వయ్యా, నీ ఆత్మీయ నాకు మళ్ళీ దయచేయ ప్రభు. అలా దయచేస్తే నేను నీ భక్తురాలిగా ఉంటాను, నీ భక్తుడిగా ఉంటాను, నీ ప్రవక్తగా ఉంటాను, వెళ్ళి నీ సువార్తను ప్రకటిస్తున్నాను అని సమరియా స్త్రీ చేసినట్లు మనం కూడా చేయగలగాలి. ప్రభు మనతో మాట్లాడేది ఎందుకంటే మనల్ని తన శిష్యులుగా చేయడానికి. ఆ శిష్యుడు అనేవాడికి ఈ ఆత్మ ప్రధానం ఉంటుంది. ఆ ఆత్మ ద్వారా తాను వెళ్ళి ఇతరులు ప్రకటిస్తూ ఉంటాడు. అందుకే ఈరోజు సమరియా స్త్రీ అడిగినట్లు మనం కూడా అడగాలి, ప్రభు నీ ఆత్మను దయచేయి, ఈ విధంగా నేను కూడా వెళ్ళి నీ
నీ సువార్తను ప్రకటిస్తాను ప్రభు, అది నాకు దయచేయమని అడుగుతూ ఉండాలి. విశ్వాసం అంటే కేవలం కొన్ని జపాలను వల్లివేయటం కాదు, అది యేసు గురించిన అవగాహనలో, ఆయన అనుభవంలో దినదినము పురోభివృద్ధి చెందడం. క్రీస్తు మన వ్యక్తిగత జీవితంలో ప్రవేశించేది మనల్ని కలవరపరచి తీర్పు విధించి ఖండించేది కాదు, మనలో మార్పు తెచ్చేందుకు, పవిత్రాత్మ దేవుని అందించేందుకు వస్తాడు. ప్రభుని జీవజలాన్ని దివ్య సంస్కారాల్లోనూ, వ్యక్తిగత ప్రార్థనలోనూ, భక్తి సాధనాల్లోనూ, పవిత్ర గ్రంథ పారాయణంలోనూ మనకు కనుగొంటాం. ప్రభువు మనలో మార్పును తెచ్చి రూపాంతరం చెందించేందుకు, ఆయనను మన హృదయాల్లో ప్రవేశించేందుకు మనం ఆయన ప్రతిరోజు ఆహ్వానిస్తూ ఉండాలి, అనుమతించాలి. మన అనుదిన ప్రార్థనలో మనం ఆయనతో సంభాషిస్తే మనం మన నిజ స్వభావాన్ని, మన జీవితంలో వెలితిని తెలుసుకొని సమరయ సేవలై విశ్వాసంలో ఎదిగి రూపాంతరం చెందుతాం. నీ జీవితంలో వెలితి అనేది ఉన్నదా? వెలితి ఉందా? అంత జీవితాల్లో ఉందా లేదా? ఎక్కడో కొంచెం ఉంటుంది. నాకు రవల్ నెక్లెస్ లేదు, అది వెలితే, అది కూడా సరేనా, అది కూడా వెలితే. కానీ దానికంటే పెద్ద వెలితి ఉంటుంది మన జీవితంలో, ఆధ్యాత్మిక వెలితి చాలా ఉంటుంది. ఆ వెలితిని గురించి మనం కొంచెం అర్థం చేసుకోవాలి. ప్రభు మనలో మార్పును తెచ్చి రూపాంతరం చెందించుకు ఆయన మన హృదయాల్లో ప్రవేశించేందుకు మనం ఆయనకు అనుమతి ఇవ్వాలి. మన అనుదిన ప్రార్థనలో మనం ఆయనతో సంభాషిస్తే మనం మన నిజ స్వరూపాన్ని, మన జీవితంలో వెలితిని తెలుసుకొని సమరయ సేవలే విశ్వాసంలో ఎదిగి మనం కూడా మారిపోతాం, రూపాంతరం చెందుతాం. అయితే మనల్ని అంటిపెట్టుకొని ఉన్న ఆమె జీవితంలో అంటిపెట్టుకున్నారు కొందరు ఆమెను. ఎవరాళ్ళు? 5 భర్తలు, 5 భార్యలు, 5 ఏవో చెడ్డ గుణాలు, ఇవన్నీ ఉంటాయి. మనం ఆ ప్రభుకి మనం తావివ్వాలంటే ఈ చెడ్డ గుణాలను వదిలిపెట్టి వేయాలి. అపవిత్ర సంబంధాలను, చెడు అలవాట్లను ఆ స్త్రీ వలె వదిలివేయాలి. అప్పుడు ప్రభు యేసు మన హృదయాల్లో ప్రవేశించి మనల్ని రూపాంతరం చెందించి మార్చివేస్తాడు, నిజంగా మార్చివేస్తాడు. కేవలం ఆయనతో ఏర్పరచుకున్న వ్యక్తిగత అనుభవం ద్వారానే మనం అందరం సువార్త ప్రచారకులం కాగలం. సువార్త ప్రచారకులు కావాలంటే కేవలం బైబిల్ మాటలను వదిలివేయటం కాదు. ఏం చేయాలి? మనం ఆయనను వ్యక్తిగతంగా అనుభవానికి తెచ్చుకోవాలి. మనం చాలామందిని చూస్తాం ఈ రోజుల్లో, ఎంతోమంది చిన్న చిన్న చర్చెస్ ప్రారంభించారు. చాలామంది వాళ్ళకి క్రీస్తు అనుభవం ఉంది. చాలామంది వాళ్ళు రోజు ప్రార్థన చేయటం మూలంగా క్రీస్తును అనుభవానికి తెచ్చుకున్నారు. అనుభవానికి తెచ్చుకొని ఆ అనుభవాన్ని ఇతరులతో పంచుకుంటున్నారు. అందుకే చాలామంది వాళ్ళ చర్చెస్కి వెళ్ళిపోతున్నారు. మరి మనకు ఇంత చరిత్ర ఉన్న మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేస్తున్నాం? మనం ఎందుకు ఒకళ్ళు ప్రోత్సహించుకొని ఒకళ్ళకొకళ్ళు మన అనుభవాన్ని చెప్పుకోవడం లేదు? అనుభవం లేదా? రాలేదు మనకు. ఎందుకు? ఈ విషయాన్ని ఈరోజు మనం కొంచెం దీర్ఘంగా ఆలోచించాలి. కేవలం ఆయనతో ఏర్పరచుకున్న వ్యక్తిగత అనుభవం ద్వారానే మనం నిజంగా సువార్త ప్రచారకులం కాగలం. మరి దానికి అందరం సిద్ధంగా ఉన్నావా? లేదా? సిద్ధంగా ఉండాలి.
పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు చేసిన మేలులకు గాను కృతజ్ఞత హృదయముతో ఆయనను స్తుతిస్తూ గుణదల లూర్దు మాత వేడుదల ద్వారా మన అవసరాలను వినయపూర్వకంగా ప్రభునికి సమర్పించుదాము. విశ్వ శ్రీసభ మరియు మన స్థానిక శ్రీసభ కొరకు ప్రార్థించుదము. శ్రీసభ సేవకులు ఆరోగ్యంగా ఉండాలని, ఆత్మ సర్వేశ్వరుడు వారికి తోడుగా ఉండి ప్రతి సేవా కార్యమును ఫలింపచేయమని, మన విజయవాడ పీఠం యొక్క అభివృద్ధి కొరకు మన మేత్రణలు తలపెట్టే ప్రతి కార్యము సమృద్ధిగా ఫలించాలని, నేటి యువతి యువకులు దైవాంకిత సేవా జీవిత పిలుపును పొంది సేవా జీవితంకు స్పందించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రపంచ శాంతి కొరకు ప్రార్థించుదము. ప్రపంచ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణము సమసిపోవాలని, సామరస్యత నెలకొల్పమని, పాలకులు ఎల్లప్పుడూ పేద ప్రజల అభివృద్ధికై పనిచేయ వివేకమును వసగమని, దేశ పౌరులందరూ శాంతి సమాధానాలతో జీవించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన పీఠాధిపతుల కొరకు ప్రార్థించుదము. నేడు తమ జన్మదినోత్సవమును కొనియాడుతున్న మన విజయవాడ మేత్రాణులు మాన్యశ్రీ తెలగతోటి జోసెఫ్ రాజారావు గారిని దేవుడు మెండుగా దీవించమని, వారి ఉద్దేశ్యాలను నెరవేర్చమని, వారి సేవలో మన మేత్రాసనము విశ్వాసములో ఎదుగుదలను అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. స్త్రీల కొరకు ప్రార్థించుదము. మనకు జన్మనిచ్చిన తల్లులను, తోడబుట్టిన అక్క చెల్లెండ్రులను, కుటుంబంలోని స్త్రీలందరినీ, దైవ సేవకు తమను అర్పించుకొనిన కన్యా స్త్రీలను దేవుడు ఆయురారోగ్యములతో దీవించాలని, అన్ని చోట్ల స్త్రీలు గౌరవింపబడాలని, వారి ఎదుగుదలకు కావలసిన స్వేచ్ఛ, ప్రోత్సాహము మరియు మంచి అవకాశములను దయచేయుమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మృతుల ఆత్మ కొరకు ప్రార్థించుదము. ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికై శ్రమించి మరణించిన వారి ఆత్మలకు, మన కుటుంబాలలో మరణించిన వారికి, మన పీఠాధిపతుల తల్లిదండ్రులైన కమలమ్మ గారికి, ప్రభుదాసు గారికి ప్రభువు నిత్య విశ్రాంతిని దయచేయాలని, మరణించిన ప్రతి ఒక్కరూ పునరుత్థాన ప్రభుని మహిమలో భాగస్థులయ్యే అనుగ్రహములు దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థుల కొరకు, పరీక్షలు వ్రాస్తున్న ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ విద్యార్థులను దీవించి వివేక జ్ఞానములను, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని, వారికి మంచి ఆలోచన, ఆరోగ్యముతో పాటు వారి జీవితంలో ఉన్నతంగా ఆధ్యాత్మికంగా నిలబడటానికి కావలసిన శక్తిని, దైవ బలాన్ని అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దీక్షాపరుల కొరకు ప్రార్థించుదాము. ఈ అనుగ్రహ కాలములో దీక్ష చేయు వారందరినీ ప్రభువు దీవించాలని, వారికి కావలసిన ఆత్మశక్తిని ప్రసాదించమని, వారు చేయు ప్రార్థనలు, ఉపవాసములు మరియు పుణ్యక్రియలు తమ కుటుంబాలకు దేవుని దీవెనలు కొనివచ్చి వారికి అంతరంగిక జీవితములు వృద్ధి చెందాలని, వారి విశేష మనవులను ప్రభువు కరుణించాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
ఈరోజు మనం స్త్రీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇంట్లో ఎంతోమంది స్త్రీలు ఉంటారు మనకి, అమ్మ, అక్క, చెల్లి, ఇంకా వదిన కానీ వీళ్ళందరూ ఉంటారు. ఆ స్త్రీల కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థించాలి. వాళ్ళు లేకపోతే ఇల్లు కళకళలాడదు. ఎక్కడ పడేసిన వస్తువులు అక్కడే ఉంటాయి, మురికిగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేపాటికి భోజనం ఉండదు, మనల్ని ఆప్యాయంగా పలకరించే వాళ్ళు ఉండరు. అందుకే ఈరోజు మనం ఈ స్త్రీ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో స్త్రీకి ఇవ్వవలసిన విలువ స్త్రీకి ఇవ్వాలి. బాధితులైన స్త్రీల కొరకు ప్రార్థిస్తాం. మన ప్రపంచంలో ముఖ్యంగా పేదవాళ్లలో ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధపడే వాళ్ళలో ఎక్కువ సంఖ్య స్త్రీలదే. మగవాళ్ళు మనం ఏం జరిగినా సరే దులుపుకొని బయటికి వెళతాం. ఇంటి దగ్గర స్త్రీ ఉండిపోతుంది, అమ్మ అక్కడే ఉండిపోతుంది, చెల్లి అక్కడే ఉండిపోతుంది, అక్కడే ఉండిపోతుంది. అందుకని కొంచెం అందరం గమనించాలి. స్త్రీ అనే వ్యక్తిని మనం గౌరవించి ఆమెకి ఇవ్వవలసిన ఇంపార్టెన్స్ మనం ప్రాముఖ్యాన్ని ఆమెకి ఇస్తూ ఉండాలి. అదేవిధంగా స్త్రీల విమోచన కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉండాలి. ఓ సర్వేశ్వర, నీవు మాకు దయచేయుచున్న అన్ని దీవెనలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము సమర్పించిన ఈ విన్నపములను కరుణింపుము. మేము నీ కుమారుని పునరుత్థాన మహిమలో పాలు పంచుకున్న వరము దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. గురువుతో ఏకమై ఇప్పుడు గుణమాయి మా బలిని మా పాప పరిహారముకై ప్రభువాని కర్పింతుం. గురువుతో ఏకమై ఇప్పుడు గుణమాయి మా బలిని మా పాప పరిహారముకై. సకలము నీవిచ్చినవే సతతము నీవిచ్చునవే. ఇవి ఏ మాకున్నవన్నీ కొనుమాని కృపలో. సకలము నీవిచ్చినవే సతతము నీవిచ్చునవే. ఇవి ఏ మాకున్నవన్నీ కొనుమాని కృపలో. ప్రభువాని కర్పింతుం. ప్రభుని కర్పింతుం. ప్రభుని కర్పింతుం. ప్రభుని కర్పింతుం.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లు ప్రార్థించండి. ప్రభు తన మనసుదే మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, మేము తీసుకుని వచ్చిన ఈ బల్యర్పణములను కరుణతో స్వీకరింపుము. నేడు నీ సమక్షములో నిలబడి మా పాపములను క్షమింపుమని ప్రాధేయపడుచున్న మాకు మా సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశాల హృదయమును దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నాకు త్రాగుటకు నీరు ఇమ్ము అని క్రీస్తు సమరయ స్త్రీని అర్థించిన తరుణములోనే ఆమెకు విశ్వాసవరమును ఒక బహుమతిగా ప్రసాదించెను. తద్వారా ఆమె హృదయం విశ్వాసముతో నింపబడి దైవ ప్రేమాగ్నితో ప్రజ్వరిల్లెను. కావున మేము కూడా నీకు వందనములు అర్పించుచు దేవదూతలతో కలిసి నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. తరులాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున వేచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే
ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. మీరు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. May he make for us an eternal offering to you, so that we may obtain an inheritance with your elect, especially with the most blessed Virgin Mary, Mother of God, with blessed Joseph, her spouse, with your blessed apostles and glorious martyrs, and with all the saints on whose constant intercession in your presence we rely for unfailing help. May this sacrifice of our reconciliation, we pray, O Lord, advance the peace and salvation of the world. Be pleased to confirm in faith and charity your pilgrim church on earth, with your servant Leo XIV, our Pope, and Rajarao, our Bishop, and order of bishops, all the clergy, and the entire people you have gained for your own. Listen graciously to the prayers of this family, whom you have summoned before you. In your compassion, O merciful Father, gather to yourself all your children scattered throughout the world.
చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించచ్చు నిత్య ఆనందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా నీవు సకల మేలను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుకొనిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రవేశించటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
దయచేసి గమనించండి. గురువులు దివ్య సత్ప్రసాదం తీసుకుని మీ వద్దకు రావడానికి మధ్యలో దారివ్వండి. ఎవరు లేచి రావద్దప్పుడే. గురువులు సత్ప్రసాదం తీసుకొని రావడానికి స్థలాన్ని ఇవ్వండి. గమనించండి. తరచుగా దివ్య బలి పూజలలో పాలు పంచుకుంటూ దివ్య సత్ప్రసాదం స్వీకరించేటటువంటి కథోలికులు, ఆర్సిఎం సంఘస్థులు మాత్రమే దయచేసి దివ్య సత్ప్రసాదం స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. గమనించండి. దివ్య చెందినటువంటి కథోలిక క్రైస్తవులు మాత్రమే స్వీకరించడానికి సిద్ధపడండి. మిగిలినటువంటి భక్తులు, విశ్వాసులు మీ స్థలాలలో కూర్చుని ప్రార్థన చేసుకునండి. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను ప్రభువు. ఆకలి తీర్చ భువికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను ప్రభువు. ఈ అప్పద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు. ఈ అప్పద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. ఆకలి తీర్చ భూమికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను ప్రభువు. ఆకలి తీర్చ భూమికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను ప్రభువు. ప్రభువే జీవాహారం, ప్రభువే శాశ్వత జీవం. ప్రభువే జీవాహారం, ప్రభువే శాశ్వత జీవం. ప్రభువే మోక్ష మార్గం, ప్రభువే మానవ గమ్యం. ప్రభువే మోక్ష మార్గం, ప్రభువే మానవ గమ్యం. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. గ్రహించు ఓ మానవా, సేవించు జీవింతువు. ఆకలి తీర్చ భూమికే తెంచెను ప్రభువు, మోక్షము చేర్చ బలియాయను
ప్రభువు ఆకలి తీర్చ భూమికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయను ప్రభువు తీయప్ప ద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు తీయప్ప ద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు ఆకలి తీర్చ భూమికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయను ప్రభువు తప్పించు ఆత్మల ఆహారం స్వస్థతనిచ్చెడి జీవఫలం తప్పించు ఆత్మల ఆహారం స్వస్థతనిచ్చెడి జీవఫలం పావనమైన ప్రేమాహారం ప్రేమ గమలచే మధురాహారం పావనమైన ప్రేమాహారం ప్రేమ గమలచే మధురాహారం గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు ఆకలి తీర్చ భూమికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయను ప్రభువు ఆకలి తీర్చ భూమికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయను ప్రభువు తీయప్ప ద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు తీయప్ప ద్రాక్ష రసములలో కొలువాయను మన యేసు ప్రభు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు గ్రహించు ఓ మానవా సేవించు జీవింతువు ఆకలి తీర్చ భూమికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయను ప్రభువు ఆకలి తీర్చ భూమికే తెంచెను ప్రభువు మోక్షము చేర్చ బలియాయను ప్రభువు క్రీస్తుని ఆత్మమా సిద్ధపరచండి క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయు కరుణించండి క్రీస్తుని ప్రక్కలో నుండి కారిబడి నీళ్ళ నన్ను కడగండి క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి ఓ మంచి యేసువా నా ప్రార్థనను ఆదరించండి మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి నేను మిమ్మెడబాయినట్టు చేయకండి దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి నన్ను మీ సన్నిధికి రాజేయండి మీ పునీతులతో కూడా ముంపు లేని కాలమున నేను మేము స్తుతించునుగాక ఆమేన్ పరిపూర్ణ ఫలము గల జపము
మహామధురముతో నిండిన మంచి చేసువా, దాసురాలైన నేను దేవుడు వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ విరిచినారు అని దేవుడు వారి గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవుడు వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంపుచే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనని ఓ నా మంచి యేసువా, దేవుడు వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమయ్యున్న స్వర్గానందమును చవిచూచి నీకు వందనములర్పించుతున్నాము. ప్రభు, నేడు మా యందు ఒక పరమ రహస్యముగా నెరవేర్చుతున్న ఈ విందు నీ అనుగ్రహముతో పరిపూర్ణ దశను చేరుకున్నట్టు కరుణింపుమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రతి ప్రార్థన శివరంలో ఆమెను సమాధానం దయామయులైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమ ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఆదర్శను చూపెను. మీరు కూడా దేవుని తోటి మానవ ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీనులకు యోగ్యులగుదురుగాక. క్రీస్తు భౌతిక మరణం ద్వారా శాశ్వత మరణం నుండి విముక్తులైతేనని నమ్ముతున్న మీరు ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవనం పొందుదురుగాక. కరుణను తగ్గించుతున్న ప్రభుని ఆలస్యం అనుసరించు మీరు కూడా అతని ఉత్సాహమును భాగస్థులగుదురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై సర్వదా మీతో ఉండునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున సమాధానముతో సమాధానంతో వెళ్ళి ప్రేమ